హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ గురించి 56,093 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో మీకు గతంలో ఒక ఇంతకుముందు ఉంది సపోర్ట్ లెవెల్గా ఉంది, రెసిస్టెంట్గా మారింది కాబట్టి ఈ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో గతంలోని ప్రీవియస్ డే వీడియోస్లో ఇది మీరు చూసుకుంటే మాత్రం ఇది మల్టిపుల్ టైం సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ని ఒక సపోర్ట్ చేసుకుంటేనే మనకి ప్రజెంట్ అది హోల్డ్ అవడం కూడా జరిగిందన్నమాట. ఇది మల్టిపుల్ టైం సపోర్ట్ చేసుకుంది అనమాట. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే ఈ సపోర్ట్ లెవెల్ ఇప్పుడు బ్రేక్ అయింది కాబట్టి రెసిస్టెంట్గా మారుతుంది కాబట్టి ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర కూడా మనకి ఎగ్జాక్ట్గా ఈరోజు మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ని మల్టిపుల్ టైమ్ బ్రేక్ చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. ఈ రెసిస్టెంట్ లెవెల్ని టచ్ అవ్వడం కూడా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇది గతంలో మీకు చెప్పాను, ఆల్రెడీ టచ్ చేసింది. మళ్ళీ అగైన్ ఈరోజు కూడా ఈ లెవెల్ టచ్ చేయడం కూడా జరిగిందన్నమాట. అయితే ఈ రెసిస్టెంట్ లెవెల్ కూడా అగైన్ కూడా మనకి ఈరోజు మాత్రం టచ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా స్టేబుల్ అవడానికి ట్రై చేసింది అనమాట. అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో మనకి సపోర్ట్ లెవెల్ చెప్పాను, మీకు ఈ సపోర్ట్ లెవెల్ చెప్పాను, ఈ రెసిస్టెంట్ లెవెల్ కూడా మనకి పైన ఈ ఎల్లో లైన్ ఇది రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా. అయితే మనకి ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో, ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనకు కొద్దిగా మూమెంట్ వస్తుందని కూడా చెప్పండి. ఒక విధంగా ఈ లెవెల్ కూడా మనకి సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే కింద డౌన్ఫాల్ కూడా మూమెంట్ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ మల్టిపుల్ టైం చూడండి, ఇక్కడ మల్టిపుల్ టైము ఒక కొన్ని 4-5 రోజుల నుంచి అంటే మనకి చూసుకుంటే దగ్గర ఒక వారం అనుకోండి, ఒక వారం రోజుల నుంచి మాత్రం ఈ లెవెల్లోనే మార్కెట్ స్టేబుల్గా ఒక సపోర్ట్ తీసుకుని రెసిస్టెంట్ లెవెల్ మధ్యలో ఆగిపోయింది అనమాట. సో ఫైనల్గా ఈ లెవెల్ బ్రేక్ అయింది. ఎప్పుడైతే ఆ లెవెల్ బ్రేక్ అయిందో మనకి లెవెల్ అయితే బ్రేక్ అయింది, ఈ సపోర్ట్ లెవెల్ ఈ రెసిస్టెంట్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆ లెవెల్ దగ్గర నుంచి మనం టార్గెట్ అయితే డైరెక్ట్గా మన టార్గెట్ ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో మీకు చెప్పడం కూడా జరిగిందన్నమాట. సో ఒకవేళ ఇన్ కేస్ ఈ డౌన్ఫాల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే డెఫినెట్గా ఇక్కడ నుంచి ఒక మూమెంట్ వస్తుంది కూడా మీకు చెప్పండి. అంటే అప్ సైడ్ డౌన్ సైడ్ మూమెంట్ వస్తుంది, బ్రేక్ అయితే డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే ఒకవేళ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ మూమెంట్ వస్తుంది కూడా చెప్పడం జరిగింది. యాజ్ యూజువల్గా మనకు మూమెంట్ అయితే జనరేట్ అవ్వడం జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు మార్కెట్ కొద్దిగా ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి సిద్ధపడుతుంది అని అనుకోవచ్చు మనం అని చెప్పుకుంటే మాత్రం. కానీ మార్కెట్ డెఫినెట్గా డౌన్ సైడ్కి అయితే రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ డేస్ మీకు చెప్పాను, ఈ లెవెల్ దగ్గర 54,000 దగ్గర 500 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ తీసుకుంటుంది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మనకి కామన్ గ్యాప్ అప్ అవుతుంది. కామన్ గ్యాప్ని మాత్రం ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా మీకు చెప్పడం జరిగింది. మరి ఒకవేళ ఇన్ కేసు ఈ కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోకుండా ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ 57,000 నుంచి ఒక రెసిస్టెంట్ ఈ లెవెల్ నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ అయితే క్రియేట్ ఉంది కాబట్టి ఆ లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. ఒకవేళ ఇది న్యూస్ బేసిక్ మీద మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళినా సరే డెఫినెట్గా అప్సైడ్ మూమెంటింగ్ మీద డెఫినెట్గా 99.9% కూడా డౌన్ సైడ్గా రావాలి. వచ్చిన తర్వాత ఈ లెవెల్ని మనకి ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా. సో నేను చెప్పిన ప్రీవియస్ డే వీడియోస్లో మాత్రం ఈ లెవెల్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఆ లెవెల్స్ కూడా కంప్లీట్గా హిట్ అవ్వడం కూడా జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు ఇంట్రాడే బేసిక్లో మనం ఏం చేద్దాం అదొకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇంట్రాడే బేసిక్లో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది మనకి ఈ లెవెల్ దగ్గర. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ డౌన్ సైడ్కి ఈ లెవెల్ బ్రేక్ అయితే కంప్లీట్గా మన డౌన్ సైడ్కి అయితే 55,000 ఒక్క నిమిషం ఈ లెవెల్ అంటే సో ఈ లెవెల్ మనకు కంప్లీట్ అవ్వాలి. 55,800 లెవెల్ బ్రేక్ అవ్వాలి. 55,800 లెవెల్ బ్రేక్ అయితే మనకు 55,500 మనకు ఫస్ట్ టార్గెట్, అది కూడా బ్రేక్ అయితే 55,400 సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఒకవేళ ఇన్ కేసు న్యూస్ ఏదైనా వచ్చి మార్కెట్ అప్సైడ్ మూమెంటం తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒకవేళ అప్సైడ్ మూమెంటం వెళ్తే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. 56,300 లెవెల్ మనకు బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ ఒక మూమెంట్ వస్తుంది. డైరెక్ట్గా మనకి 57,000 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 57,200, 100, థర్డ్ టార్గెట్ 57,200 కూడా మనం పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ లెవెల్ బ్రేక్ అయితే అంటే 56,300 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మన టార్గెట్ అనమాట. ఒకవేళ మార్కెట్ కన్ఫ్యూజ్లో ఉంటే మళ్ళీ అంటే ఈ లోపల మన రెసిస్టెంట్ లోపల మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్లోనే కొద్దిగా వాలటిలిటీ క్రియేట్ చేస్తానికి ట్రై చేస్తుంది. సో ఎందువల్ల వాలటిలిటీ క్రియేట్ చేస్తుందంటే ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఈ బ్రేక్ అవే దగ్గర నుంచి మనం చూసుకుంటే ఒక రాంగ్ బయింగ్ మార్కెట్ పర్ఫెక్ట్గా వాల్యూమ్తో అయితే బ్రేక్ అవ్వలేదు. సో పర్ఫెక్ట్ వాల్యూమ్తో ఎప్పుడైతే బ్రేక్ అవ్వలేదో అక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా వాలటిలిటీ క్రియేట్ చేసుకుంటే వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే వాలటిలిటీ క్రియేట్ చేస్తుందన్నమాట. అలా వాలటిలిటీ క్రియేట్ చేసుకుని బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి
కొద్ది రోజులు మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. అంటే వితిన్ సెకండ్లో మనకి వెంటనే సెల్లింగ్ ప్రెజర్ రాదు మార్కెట్లో, కొద్ది 2 or 3 days గ్యాప్ తీసుకొని అక్కడి నుంచి వస్తుంది అనమాట. అంటే స్టేబుల్ చేసుకుని ట్రై చేస్తుంటాం మార్కెట్. ఓకేనా. సో అదనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ నా యొక్క లెవెల్స్ అయితే ఏ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 24,336 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ మనకి రెసిస్టెంట్ లెవెల్ చెప్పడం జరిగింది మీకు. ఈ లెవెల్ బ్రేక్ మనకి ఎందుకంటే ఈ మార్కెట్ నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ స్ట్రాంగ్ అవడానికి ట్రై చేస్తుంది అని కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ డీవీడీస్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా వాల్యూమ్ కూడా స్ట్రాంగ్ అవడానికి మనకి ప్రిపేర్ అవుతుంది నిఫ్టీ. ఓకేనా. మనకి అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేస్తే కొద్దిగా నిఫ్టీది బ్యాంక్ నిఫ్టీది కొద్దిగా స్లోగా ఉంది ఫ్రెండ్స్, అంతమించి ఏం లేదు, కొద్దిగా వీక్గా ఉందన్నమాట. ఓకేనా. సో అయితే మనకి ఈ లెవెల్ మనకి రెసిస్టెంట్ లెవెల్ మీకు చెప్పడం జరిగింది. ఇది రెసిస్టెంట్ లెవెల్ మల్టిపుల్ టైం రెసిస్టెంట్గా ఫేస్ చేసుకుంది. ఈ రోజు మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో ఒక మనకు ఒక మూమెంట్ అయితే జనరేట్ అయింది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక అప్సైడ్ మూమెంట్ జనరేట్ కూడా అయిందనమాట. అయితే ఇది ఆగే మూమెంట్ అయితే ఇది ఆగే మూమెంట్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిఫ్టీ కంపల్సరీ డెఫినెట్గా మనకి డౌన్ఫాల్కి 24,000 బిలో మనకి డౌన్ఫాల్కి ఈ లెవెల్ దగ్గర రావాల్సింది. ఒకసారి వచ్చి అటెంప్ట్ చేయి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా నిఫ్టీకి ఉందన్నమాట. లేని పక్షంలో మాత్రం ఒక బబుల్ లాగా నిఫ్టీ మనకి నేనైతే బబుల్ లాగా చూస్తానమాట నిఫ్టీని. ఎందుకంటే టెంపరీ ఎప్పుడైతే వెళ్ళిపోవచ్చు అప్సైడ్ మూమెంట్ ఒక రాంగ్ బయింగ్లో వెళ్తుందంటే మాత్రం డెఫినెట్గా త్వరలోనే పేలిపోయే అవకాశం మనకి ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఒకసారి నిఫ్టీ యొక్క ఇంటర్డే బేసిక్లో లెవెల్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ 24,250 లెవెల్ మనకి 24,250 లెవెల్ బ్రేక్ అవ్వాలి. సో ఈ లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్ మాత్రం ఫస్ట్ టార్గెట్ 24,200 సెకండ్ టార్గెట్ పెట్టుకుంటాను. థర్డ్ టార్గెట్ మాత్రం 24,150 మనకి సెకండ్ టార్గెట్ నిఫ్టీలో నేను ఇది పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఎప్పుడు ఈ లెవెల్ మనకి డౌన్ఫాల్ 24,250 లెవెల్ బ్రేక్ అయిన వెంటనే. ఓకేనా. అలా కాకుండా ఒకవేళ మనకి 24,400 లెవెల్ నాకు బ్రేక్ అయితే 24,000 లెవెల్ మనకి ఈ లెవెల్ నాకు ఒక అప్సైడ్ మూమెంట్ 24,400 లెవెల్ మనకి బ్రేక్ అయితే మాత్రం నా టార్గెట్ 24,500 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ మాత్రం 24,550 సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ 24,600 మాత్రం థర్డ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ వచ్చేద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను ఇప్పుడైతే సిచ్యువేషన్లో వెయిట్ అని వాచ్ చేస్తాను అనమాట. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొద్దిగా స్టెబిలిటీ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. స్టెబిలిటీ అయ్యే దగ్గర నుంచి ఇక్కడ నుంచి కాల్ కానీ పుట్ కానీ వాల్యూమ్ ప్రకారం తీసుకుంటాం అనమాట. వాళ్ళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మరీ మంచిది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ డౌన్ సైడ్కి రావాలని చెప్పి మనం అనుకుంటాం కాబట్టి డెఫినెట్ డౌన్ సైడ్కి రావాల్సిందే. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్కి నేను ట్రై చేస్తాను అనమాట. ఓకేనా. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అని వాచ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వీడియో తీరగా ఉంది. మీరు కూడా ఆప్షన్ ట్రేడర్స్ వెళ్ళి జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.